जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण 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 जानकी जय बोलो हनुमान की जय श्री राम 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 जय श्री राम। నల్లగొండలో ప్రతిష్టాత్మకంగా ఈ పొట్టిగడ్డ ప్రాంతంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల 11వ తారీఖు నితిన్ గడ్కరీ అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీద మంత్రోచ్చారణలతోటి ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగుతుంది. దాని సందర్భంగా ఈ యొక్క నల్లగొండ ప్రాంత విశిష్టతను తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ హనుమాన్ యొక్క పాటను సపరేట్గా పాడడం జరిగింది. ఆ పాటకు అన్ని విధాలా సహకరించిన సురేష్ గారి దంపతులకు మేము మా ఆలయ కమిటీ నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఈ యొక్క హనుమాన్ సేవలో ఇదే విధంగా కొనసాగాలని, వారికి ఆ భగవంతుడు ఆ హనుమంతుడు అన్ని విధాలా వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటున్నాను. అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో మన అన్నగారు ఒక పాట రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనం అందరం సోషల్ మీడియా ద్వారా ఇంకా మరి ప్రతి ఒక్కరికి చేరే విధంగా, ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి మహత్యం గురించి ఇప్పుడు చెప్పడం జరిగింది. మనం ఎంత చెప్పినా అది చాలా తక్కువ. సో ఒక సిడీ రూపంలో, ఒక సాంగ్ రూపంలో మనకి కానుకగా సమర్పించడానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులకు, మిత్రులకు అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు ఇంత మహత్తర కార్యక్రమం మనము చేపట్టాము. 18 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడానికి 11వ తారీఖు ముహూర్తం పెట్టారు. దానికి సంబంధించి నేను ఈ వీడియో సాంగ్ని స్పాన్సర్ చేయడం జరిగింది. ఇది నా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే హనుమాన్ ఒక చిన్న షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే నేను ఎప్పుడు హనుమాన్ ఒక స్తోత్రము పఠిస్తాను. అది త్వమస్మిన్ కార్యనిర్యోగి ప్రమాణం హరిసప్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. అంటే ఎప్పుడైతే హనుమంతుడు గారు సీతమ్మ గారిని తేవడానికి లంకకి వెళ్తారో అప్పుడు ఇది సీతమ్మ వారు అడుగుతారు, మీకు అంత ఇవి లంక వాళ్ళు చాలా బలవంతులు, ఈ రాక్షసులు, మీరు ఎలా చేయగలుగుతారు, మీరు వానరులు అంటే అప్పుడు తన బలంని చూపిస్తారు. ఎందుకంటే సీతమ్మ వారికి ఒక ధైర్యం ఇవ్వడానికి. అప్పుడు సీతమ్మ వారు అంటారు, ఈ స్తోత్రం అంటారు, అంటే వానరులో శ్రేష్ఠుడైన ఆంజనేయ స్వామి ఎలాంటి కష్టాలు నష్టాలు నువ్వు నీ నామం స్మరిస్తే చాలు, మాకు 1000 ఏనుగుల బలం వస్తుంది, దాని ద్వారా నేను ఎలాగైనా ఉండగలుగుతాను అని ఒక తాత్పర్యం అన్నట్టు. సో ఎవరైనా ఇప్పటి నుంచి ఎలాంటి కష్టాలు నష్టాలు ఉన్నా ఈ అభయాంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకొని ఆ స్తోత్రం చేసుకొని డెఫినెట్లీ అందరికీ విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను.